హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అగ్రిగోల్డ్ ఆర్ ఇంకేవైనా అభయ గోల్డ్ అండ్ అక్షయ్ గోల్డ్, అక్షిత గోల్డ్, అవని గోల్డ్ అని చెప్పేసి చాలా ఫైనాన్స్ కంపెనీస్ లాస్ అవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని వేల మంది, లక్షల మంది అమౌంట్ డిపాజిట్ చేసి లాస్ అయ్యి ఉన్నారు. ఒకవేళ మీరు ఈ కంపెనీస్లో ఎక్కడైనా మీరు పాలసీ కట్టినట్లయితే ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేసుకోవడం కాదు. సో ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళు ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ఏపీ డిపాజిటర్స్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసింది పోలీస్ ఆధ్వర్యంలో. సో మనం మన యొక్క బాండ్ని ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని అంటే ఎలా ఆన్లైన్ చేయాలో చూపించబోతున్నాను. సో ముందుగా మీ బ్రౌజర్లో www.protectionofapdepositors.com అని టైప్ చేయాల్సి ఉంటుంది. అలా టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఈ పోర్టల్ డిస్ప్లే అవుతుంది. మీ పాలసీ ఏ కంపెనీలో అయితే మీరు పాలసీ పే చేసి ఉన్నారో ఆ పాలసీ కంపెనీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు అప్లై చేసే ముందర మీ యొక్క బాండ్ని, మీ పాలసీ బాండ్ని, తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్ని మీరు ముందుగానే స్కాన్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ స్కాన్ చేసి పెట్టుకున్నాను చూడండి. సో దీన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రాసెస్లో. కాబట్టి ఇప్పుడు ఎలా ప్రాసెస్ చేయాలో చూపించబోతున్నాను. చూడండి, నేను ఇక్కడ ప్రజెంట్ అయితే అగ్రిగోల్డ్ బాండ్ని నేను ఆన్లైన్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి అగ్రిగోల్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఫిల్ చేసినాక మరొకసారి వెరిఫై చేసుకోండి. సో ఇలా సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి డిస్ప్లే అయింది. సో ఎంటర్ పర్సనల్ డీటెయిల్స్, పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాండ్ మీద ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఉన్నాయో ఆ విధంగా డీటెయిల్స్ చూసి ఇక్కడ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను యువర్ నేమ్ అనే చోట పాలసీ హోల్డర్ యొక్క నేమ్ని టైప్ చేయాల్సి ఉంటుంది. సో యువర్ నేమ్ అనే చోట పాలసీ హోల్డర్ నేమ్ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిస్ట్రిక్ట్ దగ్గర డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. మండల్ టైప్ సెలెక్ట్ చేయండి. తర్వాత అడ్రస్లో డోర్ నెంబర్ విత్ అడ్రస్ టైప్ చేయండి. అండ్ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైతే రెడ్ కలర్ స్టార్ మార్క్స్ ఉన్నాయో కంపల్సరీ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఇక్కడ ఎవరి ఈమెయిల్ అనే చోట ఈమెయిల్ ఉంటే ఇవ్వండి. అండ్ అంత నెసెసరీ కాదు. అండ్ పాన్ కార్డు ఉంటే ఇవ్వచ్చు, అలాగే వాటర్ ఐడి కార్డు ఇవ్వచ్చు. బట్ ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అని చూసారా, సో మస్ట్ అండ్ షుడ్గా ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఆధార్ కార్డ్ ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టాను. సో ఇక్కడ అప్లోడ్ బటన్ ప్రెస్ చేసి సో మీ స్కాన్ చేసిన కాపీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఆధార్ కార్డ్, ఓపెన్ బటన్ ప్రెస్ చేసి ఆధార్ కార్డ్ నేను స్కాన్ చేసిన ఆధార్ కార్డ్ జిరాక్స్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు స్కాన్ చేసిన పిక్చర్ సైజ్ ఎంబీలో ఉండకూడదు, కేబీస్లో కిలోబైట్స్లో ఉండాలి. అది చూసుకోండి. ఒకవేళ ఎక్కువ ఎంబీలో ఉన్నట్లయితే దాన్ని కంప్రెస్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కిందకి చూసుకున్నట్లయితే ఎంటర్ బాండ్ పాలసీ డీటెయిల్స్ ఇయర్ ఉంది కదా. సో ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసిన తర్వాత బాండ్ ఐడి, మీ యొక్క బాండ్ పైన ఉండే వాళ్ళు కస్టమర్ ఐడి ఉంటుంది కదా, ఆ కస్టమర్ ఐడి టైప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. తర్వాత డిపాజిట్ అమౌంట్, ఎంత అమౌంట్ అయితే డిపాజిట్ చేశారో అంత అమౌంట్ ఇక్కడ చూపించండి. రిఫండ్ అమౌంట్ అంటే రిఫండెడ్ అంటే ఇంతకుముందు మీరు పాలసీ కట్టిన తర్వాత ఏదైనా అమౌంట్ రిఫండ్ అయ్యిందా, మీరు రిసీవ్ చేసుకున్నారా అనేది ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. సో ఏమీ రిఫండ్ కాకపోతే 0.1 అని చూపించండి. లేదంటే ఇలా ఎందుకు చూపించాలంటే సో బ్లాంక్ విడిచిపెట్టే ఫామ్ సబ్మిట్ అవ్వదు. అందుకే ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కాబట్టి మనకి రికవరీ అవ్వలేదు కాబట్టి 0.1 అని ఒక స్మాల్ వాల్యూ ఇచ్చాను. తర్వాత బ్యాలెన్స్ టు బి పెయిడ్ అని చెప్పేసి మనం ఎక్కడ ఎంత అయితే అమౌంట్ ఇచ్చామో అంత అమౌంట్ మనకి రిసీవ్ కావాల్సి ఉంటుందని చూపించాము. తర్వాత ప్రూఫ్స్ ఆఫ్ రిసిప్ట్స్, బాండ్ పేమెంట్ రిసిప్ట్స్. అండ్ మనము ఈ పాలసీ తాలూకా ప్రూఫ్స్ అంటే బాండ్ పేపర్ని ఆల్రెడీ నేను స్కాన్ చేసి పెట్టాను కాబట్టి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ బటన్ ప్రెస్ చేసి బాండ్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా కిలోబైట్స్లో ఉంది చూడండి ఇక్కడ. సో ఇలా పూర్తిగా అప్లోడ్ అయిన తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేయండి. చూసుకున్నట్లయితే ఇక్కడికి మీకు మీ బాండ్ ఐడి, డిపాజిట్ అమౌంట్, రిఫండ్ అమౌంట్ అండ్ బ్యాలెన్స్ అమౌంట్ అని చెప్పేసి చూపించింది కదా. అంటే బాండ్ అప్లోడ్ అయినట్లే. అయిన తర్వాత పైన అంతా ఓకే, అంతా పర్ఫెక్ట్గా ఇచ్చిన తర్వాత లేస్ట్ కిందకి వచ్చి చూసుకున్నట్లయితే రిజిస్టర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. సో రిజిస్టర్ డీటెయిల్స్ ప్రెస్ చేసిన తర్వాత ప్లీజ్ వెరిఫై ద డీటెయిల్స్ యూ ఎంటర్డ్. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని ఒకసారి వెరిఫై చేసుకోమంటుంది. సో మీరంతా ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత అంతా పర్ఫెక్ట్ అనుకున్నట్లయితే సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. సో సబ్మిట్ బటన్ ప్రెస్ చేసినాక చూడండి మనకి ఇక్కడ యువర్ కంప్లైంట్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. సో దాంతోపాటు ఇక్కడ మనకి రిఫరెన్స్ ఐడి కూడా వస్తుంది. దీంతో ఫర్దర్ మనం ఎప్పుడైనా చూడాలంటే ఈ ఐడి ద్వారా చూసుకోవచ్చు, లేదా దీన్ని మనం ప్రింట్ కూడా తీసి పెట్టుకోవచ్చు. సో ప్రింట్ తీయాలంటే ప్రింట్ బటన్ పైన ప్రెస్ చేసి
ఇక్కడ మీకు ఇక్కడ ప్రింట్ ఇవ్వడం ద్వారా త్వరగా ఆ భగవంతుడి దయ వల్ల అందరికీ కూడా కట్టిన అమౌంట్ అందరికీ రికవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.